పోలీస్కి సపోర్ట్ చేసిన అందరికీ కూడా మీడియా మిత్రులకి, తర్వాత పబ్లిక్కి, తర్వాత ప్రజాప్రతినిధులకి, మా పోలీస్ ఆఫీసర్కి అందరూ అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జిల్లాలోని మారుమూల మావోయిస్టు ప్రభావిత ప్రాంతం వేమనపల్లి మండలం నీల్వాయి పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ మీకోసం అనే నినాదంతో వేమనపల్లి దస్నాపూర్ క్రాస్ రోడ్లోని ప్రభుత్వ ఆశ్రమ గిరిజన ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని కమిషనర్ ఎం శ్రీనివాస్ ప్రారంభించారు. వేమనపల్లి మండలంలోని కల్లంపల్లి, రాజారం, సంపుటం, దస్నాపూర్, గొర్లపల్లి, కొత్త కాలనీ, జిల్లెడ, జక్కెపల్లి, బుయ్యారం, రాచర్ల, ముల్కల్లపేట, ముక్కిడిగూడెం, సితార, చామనపల్లి, బద్దంపల్లి, బమ్మెన, ఒడ్డుగూడెం, నాగారం, కేతన్పల్లి, కల్మలపేట గ్రామాలకు చెందిన సుమారు 1000 మంది వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. వివిధ విభాగాల నిపుణులైన వైద్య బృందం సహాయంతో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందుల పంపిణీతో పాటు వృద్ధులకు దుప్పట్లు, యువతకు వాలీబాల్ కిట్లు అందించి ప్రజలందరికీ భోజన సదుపాయం కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలు, అవసరాలు, భద్రత కోసం కుటుంబ పెద్దలాగా ఒక అన్న మాదిరిగా పోలీస్ ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని అన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజల సంక్షేమాభివృద్ధి కొరకు కమిషనరేట్ పోలీసు శాఖ నిరంతరం శ్రమిస్తుందని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రజల సమస్యలను, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఆదివాసీ గ్రామ ప్రజలకు, మహిళలకు పోలీసులపై, ప్రభుత్వంపై ఉన్న సదాభిప్రాయం, నమ్మకం మరింత పెంపొందేలా గ్రామస్తుల సహకారంతో సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని, మారుమూల ఆదివాసీ గ్రామాల్లో అభివృద్ధికి దూరంగా బ్రతుకుతున్న ఆదివాసులను అభివృద్ధి వైపు పయనించడానికి పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని సిపి అన్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు తమ గ్రామాలలో కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. పోలీసులు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి ప్రజలు ప్రశాంతమైన జీవితాన్ని శాంతియుత వాతావరణంలో గడిపే విధంగా చూడటమే పోలీసుల ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు. చదువు, క్రీడల్లో ప్రతిభ కలిగిన యువకులను ప్రోత్సహించడానికి పోలీసు శాఖ అలాగే ప్రభుత్వం తోడుగా ఉంటుందని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే నిషేధిత మావోయిస్టులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించకూడదని సూచించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా స్థానిక పోలీస్ అధికారులకు పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా మీ వద్దకు వచ్చిన అధికారులకు తెలియజేస్తే వాటిని పరిష్కరించడం జరుగుతుందని గ్రామ ప్రజలకు తెలిపారు. గ్రామాల్లోని యువత బాగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో చేరి ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడాలని, తమ గ్రామానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. అనంతరం శిబిరంలో పాల్గొన్న ప్రజల సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీనిచ్చారు. వైద్య సేవలు అందించిన వైద్య బృందానికి సిబి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూరు రూరల్ సిఐ సుధాకర్, చెన్నూరు పట్టణ ఇన్స్పెక్టర్ రవీందర్, నీల్వాయి ఎస్ఐ శ్యామ్ పటేల్, కోటపల్లి ఎస్ఐ రాజేందర్, జైపూర్ ఎస్ఐ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రామగుండం కమిషనరేట్ పరిధిలో ఈ నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దస్నాపూర్ విలేజ్లో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ పబ్లిక్ కాంటాక్ట్లో భాగంగా మా పోలీస్ సిబ్బంది, ఏసీపీ గారు, దాని తర్వాత ఇన్స్పెక్టర్ గారు, తర్వాత ఎస్ఐస్ అందరూ కలిసి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. దీనికి గాను 1000 మందికి పైగా పబ్లిక్ వచ్చారు. అవసరం ఉన్నవాళ్ళు నియర్లీ ఒక 12 డిపార్ట్మెంట్స్లో లైక్ డెంటల్, తర్వాత పెడియాట్రిషియన్, దాని తర్వాత జనరల్ సర్జరీ, ఇట్లా చాలా డిపార్ట్మెంట్స్ వాళ్ళ డాక్టర్స్ అందరూ వచ్చారు. వాళ్ళకి అందరూ ఇక్కడ చూయించుకొని ఎవరికి అవసరం ఉన్న మందులు కానీ, తర్వాత టానిక్స్ కానీ, తర్వాత ఏదైనా సర్జరీస్ ఉంటే కూడా ఈ కమింగ్ డేస్లో చేస్తారు. సో ఈ అందరికీ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. మనకు పోలీస్కి సపోర్ట్ చేసిన అందరికీ కూడా మీడియా మిత్రులకి, తర్వాత పబ్లిక్కి, తర్వాత ప్రజాప్రతినిధులకి, మా పోలీస్ ఆఫీసర్కి అందరూ అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.